హైదరాబాద్ లో కొన్ని డేస్ వరకు అన్ని కనెక్షన్స్ అయితే కట్ చేయడం జరిగింది. సో దానికి గల కారణం ఏంటి అంటే ఈ గత 2 రోజుల్లోనే 10 మందికి పైగా కేబుల్ వైర్స్ తో కరెంట్ తగిలి చనిపోయారు. సో దీనికి కారణం ఏంటంటే మనం రోడ్ల పైన చూస్తూ ఉంటాము. ఇంత భారీ ఎత్తున ఈ టైప్ లో మొత్తం అన్ని ఏలాడుతూ ఉంటాయి. అండ్ అది కూడా కింది వరకు వచ్చేస్తుంటాయి మొత్తం. అండ్ అందులో కరెంట్ వైర్ ఏదో తెలీదు, కేబుల్ వైర్ ఏదో తెలీదు, వైఫై కనెక్షన్స్ వైర్ ఏదో, నెట్వర్క్ వైర్ ఏదో తెలీదు. సో దీని వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. అసలు ప్రాణాలు పోవడం అంటే చిన్న విషయం కాదు. సో బండ్లగూడలో కానివ్వండి, కామారెడ్డిలో కానివ్వండి, ఇంకా ప్రముఖ ప్రాంతాల్లో ఏం జరిగింది అని అంటే ఇలా జన్మాష్టమి రోజు 5 చనిపోయారు. విగ్రహాన్ని ఊరేగింపు చేస్తున్న క్రమంలో వైర్ అనేది విగ్రహానికి తగిలి ఆ విగ్రహం దగ్గర ఉన్న 5 స్పాట్ లో ఎగిరిపోయారు. సో అందరు ఎక్కడక్కడ పడిపోయేసరికి వెళ్ళి చూస్తే వాళ్ళ 5 కూడా రిటేక్ వాళ్ళ 5 కూడా చనిపోవడం జరిగింది అనమాట. సో ఈ కరెంట్ వైర్లు తగిలి పైగా వర్షాలు కూడా ఈసారి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమస్య ఇంకా రెగ్యులర్ గానే ఉంటుంది. ఇలా అంటే మరి అందరు ప్రాణాలు పోతాయి. చాలా మంది ఇప్పుడు ఈ గణేష్ ఉత్సవాలు రాగానే చాలా మంది పెద్ద పెద్ద గణేష్లు పెట్టుకుంటారు, ఊరేగింపు చేస్తారు. తీసుకెళ్లేటప్పుడు ప్రాబ్లమే, మళ్ళీ తీసుకొని వచ్చేటప్పుడు ప్రాబ్లమే, ఆ మధ్యలో నిమజ్జనం అప్పుడు కూడా ప్రాబ్లమే. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ గణేష్ చతుర్థి 27 ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేశారనమాట. సో కొన్ని డేస్ వరకు ఈ నెట్వర్క్ అనేది ఉండకుండా ఉంటుందని చెప్పేసి అన్నారు. సో ఈ క్రమంలో ఎయిర్టెల్ కి సంబంధించిన 40,000 వైర్లు కట్ చేశారు ఎయిర్టెల్ నెట్వర్క్ కి సంబంధించి. అలాగే జియోకి సంబంధించి 20,000 వైర్లు అయితే కట్ చేయడం జరిగింది. సో అంత నెట్వర్క్ అంతా కూడా కట్ చేయడం జరిగింది ప్రెసెంట్. సో ఏ వైర్లు అయితే వాళ్ళకి కరెక్ట్ గా ప్రాసెస్ లో పెట్టాలి అని అనుకుంటున్నారు, ఏవైతే అవి వాళ్ళకి ప్రాపర్ గా లేవనిపించా అవన్నీ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, గవర్నమెంట్ అనేది ఎలాంటి వీడియో రిలీజ్ చేయకుండా, ఎలాంటి అప్డేట్ చేయకుండానే నెట్వర్క్స్ కట్ చేయడం వల్ల ఇప్పుడు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సడన్ గా నెట్వర్క్ లేకుండా ఉంటే వాళ్ళు వర్క్ చేసుకోవడం వల్ల ఇలా వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, వర్క్ ఫ్రమ్ క్లాస్ వర్క్, చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, అలాగే ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవ్వబోతుంది. ఎందుకంటే వాళ్ళకి నెట్వర్క్ తోనే పని ఉంటుంది. అండ్ చాలా బిజినెసెస్ కూడా ఎలా ఉన్నాయంటే ఓన్లీ ఆన్లైన్ బేస్ మీద నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనలాగా బయటికి వచ్చి ఏదో ఆఫీస్ ఉంది ఆఫీస్కి వెళ్ళి చేయడం కాకుండా చాలా మంది ఓన్లీ ఆన్లైన్ తోనే బిజినెస్ చేసుకుంటూ కూడా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇలా సడన్ గా నెట్వర్క్ అనేది కట్ చేయడం అనేది 40,000 ఎయిర్టెల్ కనెక్షన్స్ కట్ చేయడం, అలాగే 20,000 జియో కనెక్షన్స్ కట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవ్వబోతుంది హైదరాబాద్ అని చెప్పి అంటా ఉన్నారు. ఇలాగే కొన్ని రోజులు కొనసాగుతూ ఉంటే మొత్తం హైదరాబాదే లాస్ లో ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఉద్యోగులందరూ కూడా నిరుద్యోగులు అవుతారు. సో కొంతమందికి కావాల్సిన క్లాసెస్ మిస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ క్రమంలో మీరు తొందరగా చర్యలు తీసుకొని నెట్వర్క్ అనేది తొందరగా కరెక్ట్ ప్రాపర్ కనెక్షన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అయితే చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ తీయడానికి గల కారణం ఏంటంటే ఏ వైర్ ఏదో తెలియట్లేదు, చాలా మంది చనిపోతూ ఉంటారు. అండ్ ఎంత హైట్ లో అయితే ఈ కరెంట్ వైర్స్ ఉండాలో, ఇప్పుడు ఈ పోల్స్ ఏవైతే ఉంటున్నాయో పోల్స్ ఎంత హైట్ లో ఉండాలో అవంతా హైట్ లో లేవని చెప్పేసి అయితే వాళ్ళందరూ గమనించడం జరిగిందంట. సో ఇప్పుడు అన్ని కట్ చేసేసి మళ్ళీ ప్రాపర్ గా ఎంత హైట్ లో ఉండాలి, ఎంత హైట్ లో ఉంటే మన ఇప్పుడు ఏవైనా వెహికల్స్ పైన కూడా తగలకుండా ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా చూసుకొని మళ్ళీ అవన్నీ కూడా రిమోడలింగ్ చేస్తారని చెప్పేసి అయితే ఒక టాపిక్ అయితే వస్తా ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మనకి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. కొన్ని రోజులు మనకి ఇబ్బంది అయినా కూడా ఫ్యూచర్ మనకు బాగుంటుంది. సో ఇలాంటి పోల్స్ తగిలి ఇప్పుడు జస్ట్ 2 days లోనే 10 మంది చనిపోయారు జస్ట్ కరెంట్ వైర్లు తగిలియాయంటే ఇది చాలా ప్రమాదకరం అని చెప్పాలి. అండ్ చాలా సార్లు ఇప్పుడు వర్షాలు భారీగా ఉన్నాయి, గాలులు కూడా వస్తున్నాయి కాబట్టి ఏదైనా వైర్ తెగి కింద పడిపోయినా కూడా దాని మీద నుంచి ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళు కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వైర్లకు సంబంధించి కరెక్టే నిర్ణయం తీసుకున్నారని చెప్పి అనుకుంటున్నాం. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే చిన్నగా మీరు అప్డేట్ ఇస్తే ఇప్పుడు ఇలా జరగబోతుంది, ఇన్ని డేస్ నెట్వర్క్ అనేది ఉండదు మనకి అని చెప్పేసి చెప్తే ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళకి ఏమైనా కావాల్సిన ప్రాసెస్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు, దానికి తగ్గ సొల్యూషన్ అయితే వాళ్ళు వెతుక్కుంటారు అని చెప్పాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నెట్వర్క్స్ అయితే కట్ చేసేసారు. ఆల్మోస్ట్ ఒక 40,000 20,000 ఎయిర్టెల్ అండ్ జియో కనెక్షన్స్ అయితే కట్ చేశారు. ఇంకా కూడా చేయబోతున్నారని చెప్పి విన్నాం. సో కొన్ని డేస్ అయితే నెట్వర్క్ వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ క్రమంలో మీకు ఎమర్జెన్సీ వర్క్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకొని మరి అందరికి ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇచ్చి ఉంచండి. సో ఇదంతా కూడా మన కోసమే కాబట్టి వాళ్ళని కూడా మనం ఏమనడానికి లేదు. బట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ పాస్ చేస్తే అందరికి బాగుంటుంది. నార్మల్ గా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎంత చక్కగా
మెసేజెస్ వస్తున్నాయి రెగ్యులర్ గా. కొంచెం వర్షం స్టార్ట్ అవ్వగానే బి అలర్ట్ అనే మెసేజెస్ మనకు వస్తూనే ఉన్నాయి. ఇదే విధంగా నెట్వర్క్ కి సంబంధించి ఒక మెసేజ్ అందరు ఫోన్ లోకి వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా ఇన్ని డేస్ వరకు మీకు నెట్వర్క్ రాకపోవచ్చు అని చెప్తే దానికి తగ్గ వర్క్స్ ఏమన్నా ఉంటే అవి కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సో మొత్తానికి అయితే గవర్నమెంట్ తీసుకునే డిసిజన్ కరెక్టే. ఇప్పుడు రాబోయే రోజుల్లో గణేష్ నిమజ్జనం గానీ, ఇప్పుడు రాబోయే రోజుల్లో రంగరంగ వైభవంగా మనం గణేష్ కి సంబంధించిన పండుగలు వేడుకలు చేసుకుంటూ ఉంటాము. ఆ తర్వాత తరచుగా కంటిన్యూగా మనకి ఇవన్నీ పండుగలు కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా ఊరేగింపులు ఇవన్నీ జరుగుతుంటాయి. మళ్ళీ దసరా వస్తుంది, అమ్మోరు తల్లి ఊరేగింపులు జరుగుతుంటాయి, విగ్రహాలు పెడతారు, నిమజ్జనం చేస్తారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఎవరికి ఎలాంటి హాని కలగకుండా ఉండాలంటే ఇలాంటి డిసిజన్ తీసుకోవాల్సిందని చెప్పేసి అయితే అందరు భావిస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.